ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం మొండిపురలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలపై రైతులు తిరుగుబాటు చేశారు. రొయ్యల చెరువుల తవ్వకాలను సరిహద్దు రైతులు స్థానికులు అడ్డుకున్నారు. వ్యవసాయ భూములను రొయ్యల చెరువులుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. రొయ్యల చెరువుల తవ్వకాల వల్ల సారవంతమైన పంట పొలాలు శాశ్వతంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల అక్రమ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్న రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై అనుమానం వ్యక్తం చేశారు. మేము ఇంచుమించు లేదంటే 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఇటువంటి దుర్మార్గం పని పక్కనే పంట పొలాల్లో చెరువులు తవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు. కానీ ఈ చెరువుల వల్ల మాకు దీనికి దిగుబడానికి ఎట్టి పరిస్థితుల్లో దానికి మురుగుడు బోధి అన్నది లేదు. ఆ పక్కన పంట బోధి, ఈ పక్కన పంట బోధి. పైన మధ్యలో ఈయన చెరువుకు తవ్వేసి నేను కొబ్బరి తోటకు నీరు తోడుకుంటాను తప్ప చెరువులో మీకు చేల్లో కుదలనని చెప్పి అంటున్నాడు తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. మా చేలు ఎట్టి పరిస్థితుల్లో పోతాయి. దీనివల్ల ఆ బోధి నుంచి ఈ బోధి నుంచి 300 ఎకరం ఆయకట్టు ఉంది. ఈ రైతులందరూ కూడా నష్టపోతాం. మాకు జీవనోపాధి ఉండదు. మేము ఏంటంటే ఎకరం ఉన్నవాడు ఉన్నాడు, 5 గుంచాలు ఉన్నవాడు, 2 ఎకరాలు ఉన్నవాడు ఉన్నాడు. కానీ అందరూ జీవనోపాధి పోద్ది. ఈ ఏళ్ళ 40 లక్షలు 50 లక్షలకు అడిగిన చేను 20 లక్షలు కూడా ఎవరో కొనరు అమ్మేద్దాం అన్నా కూడా దాన్ని దయచేసి ప్రభుత్వం వారు జోక్యం చేసుకుని మాకు న్యాయం చెయ్యాలని, వెంటనే ఈ చెరువును ఆపించి ఈ మిషన్ బయటకు పంపాలని, పైకి ఎగేసిన ఇసుక కూడా అది సర్దేసి యథావిధిగా చేసుకోవాలని కోరుచున్నాం. నా పేరు సబ్బతి సరోజిని. మాది కాట్రేనికోన మండలం. మాది ఇక్కడే పంటకాలు ఆనుకుని ఉన్న రెండు 25 కుంచాల వ్యవసాయం భూమి మాకు ఉంది. ప్రతి సంవత్సరం మాకు 100 బస్తా పండుతుంది. అలాంటి వ్యవసాయం, మంచి వ్యవసాయం పండే చోట ఇక్కడ చెరువు తవ్వుతున్నారు. దీని కారణంగా మా చేను చాలా దెబ్బతింటది. మాకు ఏ రకంగానూ మాకు బ్రతికే ఆధారం లేదు. ఈ వ్యవసాయం భూమి వల్ల వచ్చే దాంతో మేము బ్రతుకుతున్నాం. ఇది మా తాతయ్యల కాడి నుండి వస్తుంది సంపాదన. మా పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో మేము బ్రతుకుతున్నామండి. ఎట్టి పరిస్థితిలో ఈ చెరువును తవ్వకుండా మీరు ప్రభుత్వం కలుగు చేసుకుని ఆఫ్ చేయాలండి. రమణండి, కాట్రేనికోన మండలం, కాట్రేనికోన కంచివారిపేట గ్రామానికి ఆనుకున్న మా పంట పొలాలు మయంగా అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వడం మొదలుపెట్టారు. ఇట్టి పరిస్థితుల్లో ఈ ఆక్వా చెరువులు తవ్వడం ఆపాలని మేము ఖండించాం. రైతులందరూ ఏకమై ఇక్కడ పంట పొలాల కాడకు వచ్చినప్పటికీ ఆల్రెడీ తవ్వుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ఆఫ్ చేయాలా. దీని కింద 350 ఎకరం ఉన్నది. దీనివల్ల పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయని చెప్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఆపాలని నాయకులని అందరినీ కోరుతున్నాం. ప్రభుత్వ అధికారులని విన్నవించుకుంటున్నాం. తక్షణమే ఈ చెరువు ఆఫ్ చేసి మా రైతులందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాం. ఆగన ఎడల రోడ్డు ఎక్కవచ్చు అవుతుంది. ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తాం. ఖచ్చితంగానే అందరం కలిసి వచ్చి రోడ్డు ఎక్కవచ్చు అవుతుంది. రోడ్డు ఎక్కి ధర్నా చేయవచ్చు అవుతుంది.